మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ నమస్తే, నా పేరు సీతా ఇందుకూరి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, శ్రీ శక్తి యోగా. ఈరోజు చాలా అందరికీ ఉపయోగపడేటటువంటి టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్. ఓకే, వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అండి, చాలా సింపుల్. వెయిట్ లాస్ అన్నది పెద్ద సమస్య ఏం కాదు, చాలా ఈజీగా మనం తగ్గొచ్చు. కానీ ఎలా అంటే ఒక కాన్ఫిడెంట్గా అనమాట, నేను తగ్గుతాను అన్న కాన్ఫిడెంట్ మీలో ఉండాలి. నేను ఎలా అయినా సరే వెయిట్ అన్నది తగ్గుతాను అన్న కాన్ఫిడెంట్లో చేయాలి. అది కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. నేను చాలా లావు ఉన్నాను, నేను 20 కేజీస్ తగ్గాలి, ఎప్పుడు తగ్గుతాను, లేకపోతే 25 కేజీస్ ఎక్స్ట్రా ఉన్నాను, ఎప్పుడు తగ్గుతాను అని డిసప్పాయింట్ అయితే తగ్గం కదా. బట్ సాధన చేయడం మొదలు పెడితేనే చక్కగా మనం వెయిట్ అనేది తగ్గడం మొదలవుతుంది. డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే, ఒక నెలలో 3 కేజీలు తగ్గారు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. 3 కేజీలు అన్నా తగ్గారు కదా, అసలు తగ్గము అనుకున్న వాళ్ళు 3 కేజీలు తగ్గారు కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా కొంచెం సాధన పెంచుకుంటూ మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు తెచ్చుకుంటూ చక్కగా సాధన చేస్తే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. తగ్గకపోవడం అంటూ అస్సలు ఉండదు. మీలో ఉంటుంది అది. నేను చెయ్యగలను, నేను ఎలా అయినా సరే వెయిట్ లాస్ అవుతాను అనే ఒక పాజిటివ్ మైండ్తో మీరు సాధన చేసినట్లయితే చక్కగా తగ్గుతారండి. ఎప్పుడు తగ్గకపోవడం అంటూ ఉండదు. వెయిట్ అనేది ఖచ్చితంగా తగ్గుతారు. అది మీరు సాధన చేయాలి. ఓకే, ఇప్పుడు నాతో పాటు ఏం లేదు, మీరు ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ చక్కగా మంచిగా పార్క్లో, ఓపెన్ ప్లేస్లో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళండి. అక్కడ వరకు పార్క్ వరకు చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి. పార్కులో నిలబడి సాధన చేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. చక్కగా గడ్డి ఉంటుంది పార్కులో, అక్కడ నిలబడి చక్కగా సాధన చేయండి. లేదా మ్యాట్ తీసుకువెళ్ళి చక్కగా వేసుకుని సాధన చేయండి. మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ చక్కగా మంచి గాలి ఉన్న ప్రదేశాల్లో సాధన చేయండి. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇలాగే ఉన్నారు కదా. ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ని పూర్తిగా అప్ చేయాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. చూడండి, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, ఈ విధంగా సాధన చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం, ఈ నీస్ ఇలా బెండ్ చేస్తున్నప్పుడు ఈ టోస్ కన్నా ముందుకు రాకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ హిప్స్ ఇలా వెనక్కి పుష్ చేస్తూ బెండ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మీరు సాధన నేర్చుకోవడానికి, ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి. వెయిట్ లాస్ అంటే ఏముందండి, ఎక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే అక్కడ తగ్గడమే కదా. ఈ స్టమక్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి మీకు ఒక చిన్న పెట్టి చూపిస్తాను. ఒక నాప్కిన్ కానీ ఒక టవల్ కానీ మీరు ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చిన్న నాప్కిన్ కానీ అట్లా తీసుకొని ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసుకుని ఎలా పెట్టుకుంటారంటే కరెక్ట్గా ఇట్లా నాభికి దగ్గరగా ఇలా పెట్టుకోండి. చూడండి, ఇలా ఉన్నారు కదా, ఇలా నాభికి దగ్గరగా పెట్టుకొని ఇలా నొక్కి పట్టుకోవాలి. దీన్ని ఇలా నొక్కి పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఏం చేశాను, నీస్ బెండ్ చేసి ఉంచాను. ఓకే, చూడండి, నీస్ బెండ్ చేసి ఉంచాను కదా. ఇన్హేల్. ఓకే, నేను నీస్ స్ట్రైట్ చేశాను కానీ ఇది నొక్కి పట్టుకుని ఎక్సేల్. ఇన్హేల్, ఇప్పుడు శ్వాస తీసుకోండి. ఎక్సేల్. చూడండి, ఏం చేస్తున్నాం మనం, ఇలా ఈ నీస్ స్ట్రైట్ చేసినప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తుంది. ఓకే, ఈ బటక్స్ని వెనక్కి పుష్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా మళ్ళీ నీస్ బెండ్ చేసుకుంటూ ఈ టవల్ని స్టమక్ కేసు లోపలికి నొక్కుతూ ఈ విధంగా హ్యాండ్స్ తీసుకున్నాం. ఇక్కడ ఇన్హేల్, ఎక్సేల్. ఇలా సైడ్కి కూడా చూపిస్తాం మీకు. చూడండి, నీస్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు చూడండి, దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఓకే, నెమ్మదిగా స్లోలీ గో బ్యాక్. ఈ టవల్ పడకుండా చేయాలి సాధన. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇలా ఇలా లోపలికి నొక్కి పట్టుకోవాలి. ఈ నీ టోస్ కన్నా ముందుకు రాకుండా చూసుకోవాలి. ఇలా ఇలా నొక్కాలి. చూడండి, ఇన్హేల్, ఎక్సేల్, నీ స్ట్రైట్. ఇది ఇన్ని లోపలికి నొక్కాలి.
మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా చూడండి, మీకు ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రెజర్ పడుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అనీజీగా అనిపిస్తే ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఇట్లా స్పైన్ స్ట్రైట్గా డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఈ 20 చేస్తే సరిపోవండి. 20 చేసి మళ్ళీ ఆపుకొని మళ్ళీ ఇంకొక 20, మళ్ళీ ఆపండి, మళ్ళీ ఇంకొక 20. ఈ విధంగా మీరు సాధన చేస్తూనే ఉండాలి. సాధన పెంచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు 20 చేసాము, నెక్స్ట్ డే 30, ఆ నెక్స్ట్ 40, ఆ నెక్స్ట్ 50, అలా ఒక్కొక్క 10 చక్కగా పెంచుకుంటూ వెళ్ళాలి. చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేస్తూ ఉండాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఏం లేదు, ఇది ఈ ఎల్ని చూడండి ఇలా లిఫ్ట్ చేయడం వల్ల మనకి ఈ లెగ్ వెయిట్ స్టమక్ మీద పడుతుంది. ఏం చేస్తాం మనం, ఇలా తీసుకొని ఇన్హేల్ ఎక్సేల్ ఈ విధంగా చేసాం. ఏమైంది, ఈ లెగ్ వెయిట్ స్టమక్ మీద పడడం వల్ల మనకి స్టమక్లో ఉన్న ఫ్యాటు, అదేవిధంగా థైస్లో ఉన్న ఫ్యాటు మనం లిఫ్ట్ చేయడం వల్ల మనకి క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవడం జరుగుతుంది. దానివల్ల మనకి చక్కగా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఇలా ఇన్హేల్ స్ట్రైట్గానే ఉండాలి. ఈ విధంగా అంటే ఎక్సలేషన్ చేస్తూ చేయాలి. నాభిని లోపలికి లాగదు. అలా రావట్లేదు అనుకుంటే నార్మల్గా కూడా చేయండి. ఇట్లా ఇలా 1 2 3 4 5, లేదా ఒక సైడ్ ఇన్హేల్ చేసి ఒక సైడ్ ఎక్సేల్ చూడండి. ఓకే, మళ్ళీ లెగ్ని లిఫ్ట్ చేయడం మర్చిపోకూడదు. ఈ లెగ్ని ఏం చేయాలి, లిఫ్ట్ చేయాలి. చూడండి, ఇన్హేల్ పైకి లిఫ్ట్ చేయాలి, ఇట్లా ఇలా లిఫ్ట్ చేయాలి, స్పైన్ స్ట్రైట్ ఇలా, అండ్ ఎక్సేల్. ఈ లెగ్ని ఇలా లిఫ్ట్ చేయాలి, అప్పుడే మనకి యూజ్ ఉంటుంది. ఇలా కింద పెట్టిన దానికన్నా ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ టైర్స్ ఉండే కదా, టైర్ లాగా పెరుగుతాయి కదా, అది తగ్గుతుంది. సైడ్స్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే థైస్లో ఉన్న ఫ్యాట్ కూడా చక్కగా తగ్గుతుంది. ఈ విధంగా ఇవి కూడా అంతే, కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. సాధనలో కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ నెక్స్ట్ సైడ్స్ ఇంకా బాగా తగ్గడానికి చూడండి, ఏం లేదు, మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది, స్టమక్లో ఉంటుంది, లేదా థైస్లో ఉంటుంది, లేదా బటక్స్లో ఉంటుంది. ఈ పార్ట్లోనే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, అంతేగాని చేతుల్లోని కాళ్ళలోనే ఎక్కువ ఉండదు. సో ఆ పార్ట్ మీద ఎక్కువ వర్కౌట్ చేయాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు చూడండి, చక్కగా చూడండి, ఇట్లా 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా చేయండి. ఇంకా కొంచెం తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి, నాకు నీ పెయిన్ లేదు, ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్ కానీ వెయిట్ ఉన్నాను అనుకున్న వాళ్ళు చక్కగా జంప్లో చేయొచ్చు. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ చక్కగా సాధన చేయాలి. ఇప్పుడు కొంచెం అనీజీగా అనిపిస్తే డీప్ ఇన్హేల్, పూర్తిగా స్పైన్ స్ట్రైట్ చేసుకోండి, అండ్ ఎక్సేల్. మళ్ళీ ఇంకొకసారి ఇన్హేల్, ఎక్సేల్. ఓకే,
ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి, దీర్ఘమైన శ్వాస తీసుకుని హ్యాండ్స్ రెండు పూర్తిగా స్ట్రైట్గా అప్ చేయండి. అండ్ ఎక్సేల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఈ విధంగా. ఓకే, ఇవి కూడా అంతే, ఒక 20 చేస్తే సరిపోదు, కౌంటింగ్ పెంచుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇలా బటక్స్ దగ్గర తీసుకుని ఫాస్ట్గా అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ విధంగా జంపింగ్లో కూడా చేయొచ్చు. జంపింగ్ చేస్తే మాకు నీ పెయిన్ ఉంది అనుకుంటే స్లోగా ఇట్లా 1 2 3 4 5 6 ఈ విధంగా సాధన చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల డిక్రీజ్ నీ పెయిన్. స్లోగా చేస్తే నీ పెయిన్ కూడా చక్కగా తగ్గుతుంది. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఇలా 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 ఈ విధంగా. ఓకే, ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఒకసారి అండ్ ఎక్సేల్. ఇప్పుడు చూడండి, ఈ లెగ్ మూమెంట్ చూడండి, ఇలా 1 2 3 4 5 6 7 8 9 and 10. ఈ విధంగా 20 చక్కగా సైకిల్ చేయొచ్చు. ఈ విధంగా కూడా సాధన చేయండి. ఆ తర్వాత మనకి కంప్లీట్గా కొంచెం ఏంటంటే, మనం సాధన చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు. సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే, కొంచెం మనం మిస్టేక్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం డిసప్పాయింట్గా ఉండడం, లేదంటే కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించడం జరుగుతుంది. చక్కగా అప్పుడు లాస్ట్లో ఈ విధంగా ఈ రొటేషన్ చేయాలి. ఇలా హాఫ్ సర్కిల్ ఇన్హేల్ ఎక్సేల్. నిదానంగా ఈ విధంగా చేయాలి. అలాగే యాంటీ క్లాక్ వైజ్. హాఫ్ సర్కిల్ ఇన్హేల్ ఎక్సేల్. చూడండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ బాగుంది బాగుంది అనుకుంటూ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఐస్లో ఉన్న ఫ్యాట్ తగ్గింది, స్టమక్లో ఉన్న ఫ్యాట్ తగ్గింది, ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ స్మైలీ ఫేస్తో చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా రిలాక్స్డ్గా చేయాలి, పాజిటివ్ మైండ్తో చేయాలి, తగ్గుతాను అన్న కాన్ఫిడెంట్తో చేయాలి. చక్కగా సెంటర్కి వచ్చాక డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తీసుకున్న శ్వాస నిదానంగా వదిలేయండి. ఇంకా మీకు తెలియాలంటే రైట్ హ్యాండ్ వచ్చేసి చెస్ట్ మీద తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉదర భాగం పైన స్టమక్ మీద తీసుకుని డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. దీర్ఘ శ్వాస. ఇన్హేల్ exhale. Inhale. Exhale. ఓకే, ఈ విధంగా చక్కగా సాధన చేయండి. చేసి ఎంత వెయిట్ లాస్ అయ్యారంటే ఒక రోజు చేసి 2 రోజులు చేసి వెయిట్ లాస్ అవ్వలేదు అనుకోడు. కొన్ని నెలల పాటు సాధన చేయాలి. నెలలంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఒక 10 days టైం పెట్టుకోండి. మీరున్న వెయిట్ చూసుకోండి, ఒక 10 days టైం పెట్టుకోండి. ఈ సాధన ఒక 10 రోజులు చేయండి. తర్వాత 10 రోజుల్లో ఎంత తగ్గారు, కేజీ తగ్గారా లేకపోతే హాఫ్ కేజీ తగ్గారా చూసుకోండి. అంటే 1 kg వెయిట్ లాస్ అయినప్పుడు మీకు కాన్ఫిడెంట్ అనేది పెరగడం జరుగుతుంది. అంటే నేను వెయిట్ లాస్ అవుతున్నాను, తగ్గుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు, సాధన పెంచుకుంటూ ఉండండి. నేను చెప్పిన విధంగా జీవన విధానంలో ఖచ్చితంగా మార్పు చేయాలి. ఈవినింగ్ డిన్నర్ స్లిప్ చేయడం బెటర్. అస్సలు చేయలేము, మేము ఆకలికి ఉండలేకపోతున్నామంటే 5 o'clockకి 6 o'clockకి లైట్ ఫుడ్ తీసుకుని ఆపేసేయండి కొన్ని రోజులు. ఆ తర్వాత మీరు కొంచెం మీది జీవన విధానంలో మార్పులు చిన్నగా తెచ్చుకుంటూ ఆ తర్వాత ఈవినింగ్ ఫుడ్ కంప్లీట్గా మనం మానేసినప్పుడు ఇంకా బాగా చక్కటి రిజల్ట్ ఉంటుంది. అస్సలు
నా వల్ల కాదు, నేను పడుకుంటూ నాకు నిద్రకి పట్టదు అనుకుంటే 5 o'clock అట్లా లైట్ ఫుడ్ తీసుకొని ఈ సాధన చెయ్యండి. ఇంకా ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, ఎక్కువ రైస్ ఐటమ్స్ తగ్గించుకుంటూ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటా ఉన్నా సరే తొందరగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. చక్కగా సాధన చేయండి. ధన్యవాదం.